హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చైతు. మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ ఇది. మేమైతే అరుణాచలం వెళ్ళిపోతున్నాం. చాలా రోజుల నుంచి నేను అనుకుంటూ ఉన్నాను అని. అయితే ఆ రోజైతే వచ్చేసింది. దారిలో ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను. వెంకటగిరిలో టిఫిన్ మాత్రం మర్చిపోకండి. ఎవరైతే నెల్లూరు నుంచి వెళ్ళాలి రూట్ లో వెళ్లే వాళ్ళు మాత్రం. అయితే వెంకటగిరిలో టిఫిన్ పేరు వచ్చేసి మల్లె పువ్వు ఇడ్లీ. అదైతే సూపర్ గా ఉంది. టేస్ట్ చేసేసి మళ్ళీ మీరు బయలుదేరిపోండి. గాయస్, మేమంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఎప్పుడెప్పుడు ఆ శివుని చూడాలి అని ఎదురు చూస్తూ వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అయితే దారి మధ్యలో ఆ ప్లేసెస్ చూస్తూ ఉంటే తిరుపతి మీరు అందరూ చూసే ఉంటారు. ఆ కొండ తిరుపతి కొండే. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఎయిర్పోర్ట్ అయితే కనిపించింది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి గైస్, మధ్యలో ఏదో కాలేజ్ వచ్చింది. ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కాలేజ్ పేరు అయితే నాకు గుర్తులేదు, సరిగ్గా చూడలేదు, నేనైతే కనిపించలేదు. మా వాళ్ళు చదివారు కానీ అంత చూడలేదు నేను. నా ధ్యాస అంతా అరుణాచలం వైపే ఉంది. శివయ్యని చూద్దామని, ఎప్పుడెప్పుడు చూడాలి అని. చూడండి గాయస్, ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తప్పకుండా కామెంట్ చేయండి. ఏం కాలేజ్ ఏదో తెలుసుకోవాలని నాకు కూడా. ఇప్పుడే కడుతున్నట్టున్నారు, రోడ్డు వేస్తున్నారు. అద్భుతంగా ఉంది. అయితే ప్రశాంతంగా చదువుకోవచ్చు. చాలా దూరంలో ఉంది. అయితే సూపర్ అసలు కాలేజ్. పోయినసారి పక్కకి దించానా ఆడ గుంటుండిందే. ఏమా అరుణాచలం ఏం చేస్తావా? ఏం కోరుకుంటావు నువ్వు? సాయికిరణ్ త్వరగా పెళ్లి కావాలనుకుంటా. అంతేవా? కాదు, అసలు ఏ కోరికలు కోరుకోకూడదు. అరుణాచలం కోరికలు తీర్చే అరుణాచలం అంటే నువ్వు ఏ కోరికలు తీసుకోవాలంటే తీసుకో, కోరికలు వెళ్ళకూడదు. పోతుంటాయి లేరా కొన్ని పదాలు. పదాలు పోయినాయా? బాగా మాట్లాడేవని చెప్తున్నాను నేను. అప్పుడు ఏందమ్మా మధ్యలో అతను ఏం మాట్లాడలేదు? ఆయన చదువుకుంటున్నా, డిస్టర్బ్ ఆయన డిఎస్పీ అవుదామని. రే, నువ్వు కనపట్లేదు వెనకాల, ముందుకు రారా. ఓకే ఓకే, స్పెట్స్ పెట్టాడయ్యో. బ్రో నువ్వు రికార్డ్ చేయమా బ్రో, మధ్యలో బూతులు వస్తాయి. బ్లాగ్ అన్నాక అన్ని వస్తాయి కానీ వాళ్ళ నాన్న చూడాలి వీడియో. ఎందుకు వైరల్ అయ్యాడు మా అబ్బాయి? అది కాదు, ఇంట్లో ఏం మాట్లాడదు, బయటకు వచ్చి ఇది ఎట్లా అంటాడు అనుకో. చేస్తా భయాలకు అయిపోయింది. ఎంత ఉందా తిరుపతికి? జస్ట్ 15 minutes. ఓకే, 15 minutes ఏనా? 15 minutes ఓన్లీ. తర్వాత తిరుపతి నుంచి There is so much of time. ఎన్ని కిలోమీటర్? 3 hours. 10 minutes for Velu. ఆ తర్వాత పార్క్ పూర్తి అయిపోయిందిరా నీది? లేదు, పిల్లకాయలు ఎవరు రావట్లేదు అని తీసేసారు. ఏంద్రా మాట్లాడేంద్రా మధ్యలో నువ్వు? అది పెట్టా యూట్యూబ్ లో. ఇల్లు బాగుందిరా. దీని సౌండ్ ఇది కెమెరా అటు తిప్పినాను మా మెడ పట్టేసింది. మెడ పట్టేసింది, మెడకు కాదా? మెడపట్టేసింది, అది బ్యాండేజ్, అది వేరు. నిద్రపోవడానికి ఎలా మామ కదలట్లేదు ఏంది నువ్వు? అదే జరిపోయింది ఆ కెమెరాలో. మెడ పట్టేసిందిరా. పోడిపిల్ల మేడం పెడుతుంది కదా, శివుడి దగ్గర పోయే లోపల సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం దాముకుంటున్నా ఇటు పక్క? కలతలు పెట్టే ఉన్నారా? తగ్గేది లేదా? బుగ్గిపాలు చేస్తాం కదా కింద చూడంగానే నేనేంద్ర పార్క్ లో పోయి ఆయన ఏదో మాట్లాడుతా ఉన్నావా? హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సైడ్ ఆపుతాను. ఎయిర్పోర్ట్ చూడు. ఎయిర్పోర్ట్, అది ఎయిర్పోర్ట్. వాచింగ్ టవర్ అది సరిగా అది ఇంకా కంప్లీట్ గా అయినట్లేదు. ఇన్ని చనిపోయి ఉంటున్నాయి రోడ్లు.
4K వీడియో భలే వస్తున్నారా. ఊరికేనే బాగా వస్తుంది మీకు పోయినా. ఎదురుగా కొండ ఉంది. స్కై ఇస్ బ్లూ, సన్ ఇస్ గ్రీన్, ట్రీస్. ఈ వీడియో నాకు కాడ ఉండాలి. వాడి దాంట్లో చూసా 7 చెప్పు బృందావన్ కాలనీలో పైన ఎండ పెట్టి ఎందుకే ఇలా గుండెలో పలాను ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టింది. గైస్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి వేలూరులో అయితే మనం చూస్తాము. సూపర్గా ఉంది అసలు బ్రిడ్జ్. నైట్ అయితే లైటింగ్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చూడంగానే అసలు షాక్ అయిపోయాను. మా ఫ్రెండ్ రెండోసారి రావడంతో వీడియో తీసుకురా అని చెప్పాడు. వాడికి తెలుసు కదా ఎక్కడ ఏది ఉంటుందని చెప్పి. అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. మొత్తానికి అరుణాచలం అయితే వచ్చేసాము. రూమ్ తీసుకున్నాము. రూమ్ వచ్చేసి 2000 రూపాయలు మాత్రమే. పెద్ద రూమ్ అయితే ఇచ్చారు. డబల్ బెడ్రూమ్. ఒక రూమ్లో అయితే ఏసీ ఉంది, ప్రశాంతంగా పడుకున్నాము. ఇంకో రూమ్లో అయితే ఏసీ లేదు. 3 బాత్రూమ్లు అయితే ఉన్నాయి. ఈ రూమ్ వచ్చేసి కరెక్ట్గా మోక్ష మార్గం దగ్గరలోనే ఉంది. ఎదురుగు సందులోనే ఈ ఇల్లులన్నీ ఉంటాయి. చూడండి, మోక్ష మార్గం అంటే ఇదే. అయితే 80% గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మోకాల నొప్పులు, కాలు నొప్పులు అన్నీ పోయి అక్కడి నుంచి మంచి ఎనర్జీతో మళ్ళీ ముందుకు వెళ్తామని చాలామంది అక్కడ నమ్ముతారు. ఒక స్వామీజీ కూడా అక్కడ తపస్సు చేసి చెప్పడం జరిగింది, అందుకే నమ్ముతారు. మొత్తానికి రాజగోపురం టెంపుల్ కి అయితే వచ్చేసాం మనం. అక్కడ వెనకాల కనపడతాం చూడండి. ఆ గుళ్ళోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అక్కడ చూడండి గైస్, గుడి ఎంత పెద్దగా ఉందో, ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంది. లోపల శివయ్య కూడా నిజంగా శివలింగం చూస్తామని మనం అస్సలు అనుకోము. నిజంగా శివుడు అక్కడే ఉన్నాడు అనే భ్రమలో మనం వెళ్ళిపోతాం. మేము వెళ్ళగానే పూజ మాత్రం మామూలుగా జరగలేదు. గంటలు మోగుతూ ఆ గంటలకి శివయ్య తాండవం చేస్తున్నట్టు మాకైతే అనిపించింది. నాకైతే అస్సలు రాబుద్దే కాలేదు. అక్కడి నుంచి వదిలేసి ఆ ప్రదేశాన్ని నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాలి అనిపించలేదు. అక్కడే ఉండిపోవాలి అనే టైప్లో ప్లేస్ అంత అద్భుతంగా ఉంది. చూడండి గాయస్, ఇక్కడి నుంచే మనం ఆ గోపురం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి 50 రూపాయల టికెట్ ఉంటుంది. త్వరగా మనం దర్శనం చేసుకోవాలనుకుంటే అది తీసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్రీ దర్శనం కూడా ఉంది. కొంచెం అయితే లేట్ అవుతుంది. ఏ దర్శనం అయినా కానీ దేవుడు మనతోనే ఉంటాడు. లోపలికైతే వచ్చేసాము. శివుడు అక్కడే ఆయన వెలిసిన స్థలం ఇది. దగ్గర నుంచి చూద్దాం పాండి. అరుణాచలం గురించి ఒక్క లైన్లో చెప్పేస్తాను. అరుణాచలం వచ్చిన తర్వాత రాకముందు మన జీవితం ఎలా ఉండబోతుంది, వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, రాకముందు మన జీవితం ఎలా ఉందో మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. అందుకనే అరుణాచలం అంత ఫేమస్. అలాగే మనం అక్కడే టోపీ అమ్మను కూడా చూడొచ్చు. ప్రతిరోజు ఆమె గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటుంది. 14 కిలోమీటర్లు. 14 కిలోమీటర్లు అంటే రోజు నడవడం అంటే ఆమె ఒక దైవంతో సమానం అని అక్కడ ఉండే వాళ్ళంతా నమ్ముతూ ఉంటారు. ఆమెను చూడకుండా నేను వెళ్ళిపోతానేమని చెప్పి నేను కొంచెం భయపడ్డాను. అయితే లాస్ట్ మూమెంట్లో ఆమెని చూశాను. ఆ వీడియో మీకు లాస్ట్లో చూపిస్తాను. అలాగే ఇక్కడ కనపడుతున్న నంది చూడండి, కడుతూ ఉన్నారు. పెద్ద నంది అయితే అక్కడైతే మనకి కనిపిస్తుంది. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్తాము. 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఇష్టం ఎలా అయినా వెళ్ళండి. దేవుణ్ణి చూడటం మనకి ఇంపార్టెంట్. మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది అయితే వస్తూ ఉన్నారు. తెలుగు వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే తమిళనాడులో ఉండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అద్భుతమైన ప్రదేశాన్ని చూసినట్టుంది. అయితే 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటిగా వినాయకుడు గుడికి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. మీరు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. గోపురం పక్కనే ఉంటది, రాజగోపురం పక్కనే 2 వినాయకులు అయితే ఉంటారు. అన్ని కూడా ఉంటుంది. తప్పకుండా ఇక్కడి నుంచే మీరు స్టార్ట్ చేయండి, మంచిది. రాజగోపురం నుంచి ఎదురుగా ఇక్కడి నుంచే కర్పూరం వేసి కొబ్బరికాయ కొట్టి 14
కిలోమీటర్లు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు చాలామంది. కానీ కొంతమంది మనం ఎక్కడ మొదలు పెడితే అక్కడే పూర్తి చేయొచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి, ఎవరిష్టం వాళ్ళది కాబట్టి అందరినీ మనం గౌరవించాలి. అయితే ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ చేసాము. చూడండి బయటంతా రోడ్డు, అది సిమెంట్ రోడ్డు కాదు, తార్ రోడ్డు. దారిలో ఏమైనా ఇబ్బంది కలిగిద్దే ఏమి ఉండవేమో అని మేము అనుకున్నాము. అయితే అలాంటి ఇబ్బంది ఏదీ లేదు. 2 కిలోమీటర్లకి ఒక టాయిలెట్, అక్కడే షాప్స్, ఏదైనా తినాలనుకున్నా తాగాలనుకున్నా, మధ్యలో మనకు కాలు నొప్పులు వస్తే మసాజ్లు, ఒక 20 రూపీస్ ఒకటి ఉంది, 40 రూపీస్ ఒకటి ఉంది, చేపించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. అయితే అది చేపించుకున్న తర్వాత మనం రిలాక్స్ అయిపోతాం. నడవాలంటే అస్సలు మన కాళ్ళు అస్సలు సహకరించదు, ఎందుకంటే కాళ్ళు రిలాక్స్ అయిపోతే అసలు నడవలేము. అక్కడక్కడ గ్యాపులు తీసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి మేము నడవటం స్టార్ట్ చేసాము. ఎక్కడ అయితే అలిసిపోలేదు, ఇంకా వెళ్ళలేము అనే టైప్లో మాత్రం మాకు ఎప్పుడు అనిపించలేదు. ఎలా అయినా చేరుకోవాలి గమ్యానికి అని. ఆ శివుడే మనల్ని నడిపిస్తాడు ఆ శక్తి రూపంలో. అయితే చూడండి గాయస్, ఇక్కడ మేము కర్పూరం వేసి మా వాళ్ళు కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. గాయస్ గిరి ప్రదర్శన అయితే ఇంటికి వచ్చేస్తుందని కాదు, ఆగి టిఫిన్ చేస్తూ ఉన్నాము. వచ్చేస్తుందని కాదు, దానికి ఏదో మేనేజ్ చేసుకుంటాడులే. తర్వాత 150 అట్లా వస్తే కావాలి. నేను ఇంకా 14 కిలోమీటర్లు ఎలా నడుస్తున్నానో ఏమయ్యా, అసలు ఏమి ఉండవేమో అనుకున్నాను. అయితే దారి పొడవు నాకు తమప్పులు ఏం కావాలో తినడానికి, కాలు నొప్పులు వచ్చినా కానీ మసాజ్ చేసుకోవడానికి కింద మిషన్ కూడా 20 రూపీస్ ఇస్తే మిషన్ కూడా పెట్టుకోవడానికి కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంది. ప్రశాంతంగా అయితే మనం నడుచుకుంటా వెళ్ళిపోయి గిరి ప్రదర్శన అయితే పూర్తి చేయొచ్చు, ఇబ్బంది లేదు. గాయ్స్ టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాం. 3 కిలోమీటర్లు అయితే నడిచాం ఇప్పుడు దాకా. అయితే కాలు నొప్పులు పిచ్చగా నొప్పి వస్తూ ఉన్నాయి. ఇంకా 11 కిలోమీటర్లు అయితే మేము నడవాలి. నడుస్తాం, ఆపం, శివయ్య చూసుకుంటాడు. అయితే అడుగడుగున స్వామీజీలు ఉన్నారు, చూడండి కావాలంటే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. Please like, share and subscribe to my channel. ఛానల్, నీ ఛానల్ అయిపోయిందా? ఏం రా, కలిసి నడిచినంత మాత్రం నీ ఛానల్ అయిపోతా అవ్వాలిరా. దారంతా శివలింగాలు చాలా ఉన్నాయి. మనం దండం పెట్టుకుంటూ పూజించుకుంటూ మన శివాన్ని అనుకుంటూ ముందుకు సాగడమే. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. అంటే సిమెంట్ రోడ్డు అనుకున్నా కానీ తార్ రోడ్డులో నడుచుకుంటూ పోవడం అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడే వినాయకుడి టెంపుల్ చూసాం. చెప్పు. ఇప్పుడే వినాయకుడి టెంపుల్ చూసాం. మేము ఇప్పుడు మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఛానల్ పెట్టచ్చు కదా, కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నాదంటే నీదేనా? వీళ్ళని కూడా మా డిజిటల్ మార్కెటర్ ఆయన వెనకాల ఇద్దరు, ఒకటి కాబోయే టీచరు, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పండి. అయిపోయింది ఫ్రెండ్స్ మా పని. 2 kilometers కి దగ్గరలో ఉన్నాం. 3 అని చెప్పిన స్టార్టింగ్ లో మళ్ళీ 2 అంటావు నువ్వు. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అయితే ఇట్లా నలుగురు ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే శివుడిని చూసినట్టు ఉంటుంది. కొన్ని చూస్తే శివలింగాల్లో నిజంగానే ఆడ శివుడున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కళ్ళే వచ్చినా కానీ బాగానే ఉంటుంది, కాకపోతే ఫ్రెండ్స్ తో వస్తే ఇంకా ఎంజాయ్ గా ఉంటుందని నా ఉద్దేశం. అంటే నడవడానికి కొంచెం బాగుంటది, తోడు కావాలి కదా మనకి. టీ షాప్ పోవడానికి తోడు కావాలి. ఇంత దూరం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ వీడియో మీకు గనక నచ్చుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మధ్యలో ఇంకా తీస్తాను వీడియో, లేకపోతే ఇంకా ఇంటికి పోయి సైనింగ్ అవుతాను. సైనింగ్ ఆఫ్, సిగ్నేచర్ ఆఫ్ మా డిజిటల్ మార్కెటర్ మిస్టర్ పవన్, కెమెరామెన్ పవన్ తో గంగతో రాంబాబు. లైటింగ్ వల్ల ఏం కనపడుతుంది రా.
అటు కూడా చూపి కెమెరా కెమెరా తిప్పొచ్చురా. వాడు ఫోన్ తిప్పుతున్నాడు. అయిపోయింది నా పని. స్టెబిలైజేషన్ ఉంటుంది రా నీ దాంట్లో. ఇంక దేనికి వచ్చింది, అయిపోద్ది ఇంకా ఆడించి నడవడానికి ఆటోలో పోతే. ఫైనల్గా టోపియమ్మని చూసే నేను ఇంటికి రావడం జరిగింది. ఆ తల్లి నన్ను కూడా చూస్తుంది, ఒకసారి చూడండి. తల్లి మన వైపు చూస్తే ఒక అద్భుత శక్తి మనకు వస్తుందని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆమె తాగేసిన టీ, మిగిల్చిన టీ వాళ్ళు కొంతమంది తాగుతారు. ఆ పక్కనే ఫారెన్ అతను ఒక 2 సంవత్సరాల నుంచి అక్కడే ఆమెతో తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఆమెతో పాటు గిరి ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. రోజు చేయడం అనేది ఒక దైవంతో సమానం ఆమె. మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది. ఇంటికి బయలుదేరలా ఉన్నాం. కాళ్ళు అయితే మామూలుగా నొప్పి లేవు. అయితే నేనైతే పూర్తి చేశాను. మా వాడైతే 11 కిలోమీటర్లకి ఆగిపోయాడు. ఈసారి నెక్స్ట్ ఏమన్నా రారా, ఇంత దూరం వచ్చి పూర్తి చేసే పోవాలి. చావు ఆగిపోయి నీతులు చెప్తున్నాడు అందరికి. చావు గెలుపు తెలుసుకోవాలి. అలాగే నా ఫోన్ ప్యాటర్న్ మర్చిపోయాను. నా ఫోన్ లో ఉన్నట్టు దరిద్రం అంతా దెబ్బకి ఫోన్ లో ఉన్న దరిద్రం అంతా పోవాలి. అయితే అద్భుతంగా ఉంది. వచ్చి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. దేవుడికి దర్శించుకోండి.